అందరికీ నమస్తే. ఓ పక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లొల్లి అవుతుంది, కానీ ఆ లొల్లేమో కానీ సెక్రటరీలో లొల్లి స్టార్ట్ అయింది. దాని గురించి అది ఏకంగా సొంత పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పైన కాంగ్రెస్ నేతలు గరం అవుతున్నారు. ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి, లేకపోతే కొంతమంది మంత్రులు, కొద్దిమంది లీడర్లు, మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి తప్పబడుతున్నారు. వాళ్ళు ఏంది అసలు? ఆమె షాడో సీఎమా? ఆమె ఎవరు? సెక్రటరీ వచ్చి మీటింగ్ పెట్టి, కానీ వాళ్ళే కొన్ని పేపర్లలో వార్త రాయించుకున్నారు, వాళ్ళ అనుకూలమైన పేపర్లలో. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు వాళ్ళంత ఆగ్రహానికి గురవుతున్నారు, అసలు మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్న పని ఏంది, దీనిపైన మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇక వీడియో చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, వీడియో షేర్ కూడా చేయండి, చాలామందికి మా వార్తలు చేరే విధంగా చేయండి. ఇక వార్తలోకి పోతే, రీసెంట్గా ఈ హెచ్సియు గొడవ అయిపోయింది, మీకు అందరికీ తెలుసు. ఈ గొడవ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, 16వ తేదీ దాకా సమయం ఇచ్చింది. లాస్ట్కి హైకోర్టులో ఏదో తేలుతుంది అనుకుంటే, హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తేల్చిన తర్వాతనే మేము తెలుస్తామని వాళ్ళు 24th కేసు వాయిదా వేసుకున్నారు, మేమేం చేయలేము ఇప్పుడని. ఇదంతా జరుగుతున్నాగానే 2 days బ్యాక్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మీటింగ్ అయ్యింది సెక్రటేరియట్లో. ఆ మీటింగ్కు మీకు ఫోటోలు కూడా చూపిస్తా. ఆ మీటింగ్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినారు. ఇక్కడ మినిస్టర్స్ కమిటీ చేశారు కదా, ఒకటి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ వంశీ చంద్రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. ఈ సమావేశం జరిగింది. 2 ఫోటోలు ఉన్నాయి వీళ్ళకి సంబంధించినవి. ఈ మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోయినరు. ఆ విషయం కూడా మీకు తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోయినరు, అక్కడ పోయి స్టూడెంట్స్తో మీటింగ్ అయినరు, తర్వాత అక్కడున్న లెక్చరర్స్తో సమావేశం అయినరు, తర్వాత సివిక్ సొసైటీ అంటే పౌర సమాజంతో సమావేశం జరిగింది. అటు గచ్చిబౌలి స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ అయింది, ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక పెద్ద మీటింగ్ అయింది. అసలు మొత్తం ఓవరాల్గా ఆమె వచ్చిన తర్వాత మా వాళ్ళు తప్పు చేసిండ్రు అన్న ఒక ఫీల్డ్ మాత్రం జనాలకు చెప్పగలిగింది. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయం మీకు నచ్చపోవచ్చు, కానీ పార్టీగా నేను పార్టీగా మీరు చెప్పండి, పార్టీకి మీరు ప్రభుత్వానికి చెప్పాల్సింది కాదు, మా పార్టీకి ఏం చెప్తారో చెప్పండి, మాకు మీకు అంటే ఎస్సీయూకు పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది, చాలా ఏళ్ళ నుంచి చెప్పాలని అడిగింది. వాళ్ళంతా చెప్పేసిండ్రు. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు కొట్లాట ఏంటంటే కాంగ్రెస్లో ఆమె ఎవరు? మీనాక్షి నటరాజన్ గారు ఎవరు? ఆమె పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఏమనుంటే పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి తప్ప ఈ ప్రభుత్వంలో ఏలు పెట్టడం ఏంది అనేది వీళ్ళ గుస్సా. ప్రభుత్వంలో ఏలుపెట్టడం ఏంది? ఆమె సెక్రటేరియట్కి వచ్చి మినిస్టర్స్ కమిటీలో పాల్గొనడం ఏంది? ఆఫీసర్స్ ఉన్నారు, దానిలో ఆఫీసర్స్తో పాటు పాల్గొనడం ఏంది? ఆమెకి ఏం హక్కు ఉంది అని ఎవరో ప్రతిపక్ష వాళ్ళు అడుగుతలేరు. ఏ బీఆర్ఎస్ వాళ్ళు, ఏ బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు ఎవరు అడుగుతలేరు. కాంగ్రెస్ వాళ్ళే రాపించుకున్నారు వార్త. అసలు ఆమె ఎవరు? ముఖ్యమంత్రి చాలా గుస్సా మీద ఉన్నట ఆ మీద. అసలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి రిమార్కు, ఇప్పుడు ఆ ఫోటో చూస్తే రేవంత్ రెడ్డి గారు లేరు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉన్న మీటింగ్కి అటెండ్ అయినారంటే కూడా కొద్దిసేపు సరే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అటెండ్ అయినారు అని చెప్పడానికి వస్తుంది. ముఖ్యమంత్రి గారు లేరు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు తప్ప వీళ్ళు సమీక్ష చేస్తలేరు, మేడం సమీక్ష చేస్తున్నారు. ఏంటి అసలు ఏమైంది, వాట్ ఈజ్ వాట్, వాళ్ళేంది వీళ్ళేంది, అన్ని బుల్డోజర్స్ ఎందుకు పంపాల్సి వచ్చింది, ఆ జింకలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, 400 ఎకరాల మీద ఎందుకు మీరు ఇంత దుందుడుకు చర్యగా పాల్గొన్నారు, ఇంత దుందుడుకు చర్యగా నిర్ణయం తీసుకున్నారు, స్టూడెంట్స్ మీద ఎందుకు లాఠీ చార్జ్ చేసిండ్రు, స్టూడెంట్స్ ఎందుకు కొట్టిండ్రు, స్టూడెంట్స్ మీద ఎందుకు కేసు పెట్టిండ్రు, ఆ స్టూడెంట్స్ తీసుకుపోయి జైలు ఎందుకు వేసిండ్రు, ఈ ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు, ఇట్లాంటి క్వశ్చన్స్ మొత్తం మేడం దగ్గర నుంచి పోయినాయి. సీఎం పాల్గొనకపోవడం, ఆ సమావేశానికి మీనాక్షి నటరాజన్ గారు పాల్గొనడం అదో పెద్ద చర్చ. సెక్రటరియట్ కదా, అంతకుముందు ఒక ఇన్ఛార్జ్ ఉండ్రి, అంతకుముందు ఉన్న ఇన్ఛార్జ్ కూడా ఎప్పుడు సెక్రటరియట్లో పెడుతుండ్రి, ఆమె చాలా బద్నాం అయిపోయింది, ఆ విషయం వేరు. కానీ ఇక్కడ ప్లస్ ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో పెట్టాల్సిన సమావేశాలేమో ఢిల్లీలో పెడుతున్నారంట, తర్వాత గాంధీ భవన్లో పెట్టాల్సిన సమావేశాలేమో సెక్రటరియట్లో పెడుతున్నారు. అసలు ఏంది దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, జనం ఏమనుకుంటారని చెప్పేసి వీళ్ళంతా ఫుల్ ఫైర్ అవుతున్నారట. ఈ మీటింగ్స్ అంతా కూడా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టనీకినే పెట్టింది మీనాక్షి నటరాజన్ గారు అనేది ఒక పెద్ద చర్చ. వాళ్ళ పార్టీ లీడరే, కాకపోతే నిజంగా ఆమె కూడా సెక్రటరీ పోయి అట్లా వివరించకూడదేమో అనిపించింది నాకు కూడా. కానీ ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే పార్టీకి దేశవ్యాప్తంగా డ్యామేజ్ అయింది. ఎక్కడెక్కడనో మూలకు ఎక్కడనో అసలు ఎప్పుడు మాట్లాడని వాళ్ళంతా మాట్లాడినరు, పర్యావరణవేత్తలంతా దీనిపైన రెస్పాండ్ అయినరు. ఇంత జరిగినప్పుడు ప్రభుత్వానికి కాదు డ్యామేజ్, మొత్తం హోల్ కంట్రీ పార్టీకి డ్యామేజ్ అయిందని కదా. ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టిందే టార్గెట్ రేవంత్ రెడ్డి అనే సంగతి అందరికి తెలుసు. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు ఆమె కంప్లీట్గా ఇన్వాల్వ్ కావడం. అయితే వీళ్ళకి ఇంకో భయం కూడా ఉండొచ్చు బహుశా.
అంటే ఓన్లీ ఎస్సీయూ ఇష్యూ వరకే మీ ఎంట్రీ అవుతుందా, లేకపోతే ఇంకా రేపు ప్రభుత్వ కార్యక్రమాలు వీళ్ళు చాలా ఉన్నాయి డాటా హైకమాండ్ దగ్గర, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళ కథ ఏంది? ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్క ఇష్యూ మీద కూడా తెలంగాణ జనం నుంచి పాజిటివ్ అంశం రాలే. ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు యాంటీ వేవ్స్ వచ్చే విధంగా ఎస్సీ ఇష్యూ రాజ్ చేసినారు వాళ్ళు. కాబట్టి హైకమాండ్ రిటర్న్ సీరియస్ ఉంటుంది, తప్పదు అది. వీళ్ళ భయం ఏంటంటే ఇంతవరకు ఆగుతుందా, ఇంకా రేపు సంధిస్తే ఇంకా రేపు అన్ని అంశాల్లో ఏలు పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారేమో అన్న ఒక ఉండొచ్చు ఆ భావాన్ని కూడా ఖచ్చితంగా. లేకపోతే ఇప్పుడు ఆ రోజు బండి నడిపించింది ఎవరు? గాంధీ భవన్ నుంచి కారులో ఎక్కించుకొని పోయింది పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్. ఆయన్నే సెల్ఫ్ డ్రైవ్ చేసిండు. మరి అదో పెద్ద గొప్ప చెప్పుకున్నాడు, ఓ మినిస్టర్ నేను సెల్ఫ్ డ్రైవ్ చేసిండని చెప్పేసి వాళ్ళ పిఆర్ఓలో అన్ని మీడియాకు సమాచారం ఇచ్చారు, వీడియో పెట్టిండ్రు. మరి ఆయననే ఎక్కించుకొని పోయి ఆడబెట్టిండ్రు. నాకు తెలిసి దీనిలో 2 వర్షన్స్ ఉన్నాయి. నాకు కొంతమంది ఆల్రెడీ మాట్లాడుతున్నారు, అసలు ఈ నొచ్చుకున్న బ్యాచ్ ఎవరు, ఆమె సెక్రటరీకి వచ్చినందుకో లేకపోతే ఈ ఇష్యూ మీద ఆరాధించినందుకో నొచ్చుకున్న బ్యాచ్ ఎవరు, అసలు దీనిలో తప్పు లేదని చెప్తున్నది ఎవరు? కాంగ్రెస్లో 2 వర్గాలు ఉంటాయి ఎప్పుడు కూడా, మీకు తెలుసు. మరి ఎందుకు ఆమెను తప్పుపడుతున్నారు? ఎవరు తప్పుపట్టాలి? ఎవరు? సీఎం అంటే ఓకే, నేను ఎందుకంటే సెక్రటేరియట్ సీఎం ఉండాల్సిన ప్లేస్ కదా అది, సీఎం మాత్రమే రివ్యూ చేయాల్సిన ప్లేస్ అది. లేకపోతే సబ్ కమిటీలు ఫేస్ మీటింగ్ పెట్టాల్సిన స్పేస్ అది. కానీ ఆ సబ్ కమిటీ ప్లేస్లో ఒక అనాథరైజ్డ్ పర్సన్, మీకు పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉండొచ్చు కానీ ఆమె వచ్చి పెట్టడం ఏంది అనేది సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కొంత కాంగ్రెస్తో పెద్దగా అనుబంధం లేని వాళ్ళు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళకి బహుశా నచ్చపోయి ఉండొచ్చు ఇది. అయితే అందరికీ నచ్చని అంశం ఏంటంటే ఆమె హైదరాబాద్ యూనివర్సిటీకి పోయి ఆరాధించడం. తప్పే ఉంది ఆరాధిస్తే, నా దృష్టిలో వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వీళ్ళంతా వన్ సైడ్ ఉన్నారు. గవర్నమెంట్ ఎప్పుడు అటు సైడ్ నుంచి వినాలే తప్ప మేము చెప్పిందే జనం వినాలి అనే సైడ్లో ఉండకూడదు. అట్లా వింటే ఏమవుతుందో తెలుసు, మన తెలంగాణలో అని అందరిని చూసినాం మనం. వాళ్ళ వాయిస్ వినగలిగే కెపాసిటీ ఉండాలి ప్రభుత్వానికి. ఆ స్టూడెంట్స్ ఎందుకు ధర్నా చేస్తున్నారో ఈరోజు కమిటీ చేసుకొని మాట్లాడడం కాదు, ఆ రోజే మీరు వాళ్ళని పిలిపించి మాట్లాడేది ఉండే. మీరు అవన్నీ చేయకుండా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు అట్టెట్లా పోతారు ఇట్టెట్లా పోతారు అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆమె కరెక్టే చేస్తుందన్న, వీళ్ళ మొత్తం నాశనం చేస్తున్నారు కాంగ్రెస్ నాశనం చేస్తున్నప్పుడు ఆమె రాహుల్ గాంధీ దూతగా ఆమె దీనిలో ఇన్వాల్వ్ అవ్వడంలో తప్పేముందని మాట్లాడారు కొంతమంది అంటున్నారు. కానీ కాంగ్రెస్ కాకుండా సబ్ కాంగ్రెస్ ఉన్నది కదా, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్తో పెద్దగా అటాచ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం తప్పు పడుతున్నారు 100%. సెక్రటరీ విషయం పక్కన పెడితే హైదరాబాద్ యూనివర్సిటీ పోస్ట్ తప్పే ఉన్నది. సివిక్ సొసైటీ ఆమె ఏంటంటే పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడిండొచ్చు బహుశా. ఎందుకంటే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తే, దేశవ్యాప్తంగా పార్టీ మీద అంత వ్యతిరేకత వస్తున్నప్పుడు, అందరూ రెస్పాండ్ అవుతున్నప్పుడు, రాహుల్ గాంధీకి ఎవరో ట్వీట్ చేసిండ్రు, ఎక్కడెక్కడ పర్యావరణవేత్తలు రాహుల్ గాంధీ ట్యాగ్ చేసి ట్వీట్ చేసిండ్రు. అట్లాంటప్పుడు ఆమె పోయి ఎంక్వైరీ చేయడంలో తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆమె డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం తప్పు చేసింది అని ఆమె చెప్పగలిగింది. అక్కడ ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వంగా నన్ను చూడొద్దు, పార్టీగా నన్ను చూడమని అడిగింది ఆమె హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ను. అక్కడనే ప్రభుత్వం తప్పు చేసిందని అర్థమైపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఆమె ఓన్ చేసుకోలేదు, ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోకుండా మాట్లాడుతుంది అక్కడ. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటే ఇక ఇనేదేమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన వర్షన్ అందరు చెప్పిన కదా, కాపీ పేస్ట్ వర్షన్ మీకు చెప్పిన కదా, ఏం లేదు, అందరిది తప్పు, తెలంగాణ మొత్తం తప్పు, మాదే కరెక్ట్ అన్న దూరంలో గవర్నమెంట్ ఉంది ఇక్కడ. కాబట్టి అది కాకపోతే ఇక రేవంత్ రెడ్డికి పడే టీము పడని టీము అందరూ షాడో సీఎం ఈమెంది అసలు, ఈమె మా పెత్తనం ఏంది, ఈమె మా మీద పెత్తనం ఏంది, ఈమె సెక్రటరీకి వచ్చి ఎట్లా చేస్తుంది, ఈమె అడవి ఎట్లాడుతుంది, మా కమిటీ కదా పోవాల్సింది. ఈ కమిటీలో మాట్లాడుతున్న వాళ్ళు, మా కమిటీ పోదా యూనివర్సిటీకి, స్టూడెంట్స్తో మాట్లాడదా, మా కమిటీ పోదా సివిక్ సొసైటీతో మాట్లాడదా, మా కమిటీ విచారణ ఏదా, ఇక్కడ మేము నడిపిస్తలేమా, ఆఫీసర్స్తో మాట్లాడి ఎంక్వైరీ చేస్తలేమా, ఆమె వచ్చి మా మీటింగ్లో కూర్చోవడం ఏంది, ఆమె మేం చేసిన ప్లాన్ ఆమె వేయడం ఏంది, ఇట్లా రకరకాల బాధలు ఉన్నాయి. ఎనీవే నిజానికి ఆమె సింప్లీగానే ఉన్నది. ఆమె ఇప్పుడు కూడా ట్రైన్లో వస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. ఆమె కూడా ఎవరు సీతా దయాకర్ రెడ్డికి ఆ పోస్ట్ ఇచ్చిండ్రు చూసినరా, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఇచ్చిర్రు. అసలు ఆమె ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్కు, ఎప్పుడో మొన్న లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాక వచ్చింది. లోక్సభ ఎలక్షన్స్ ముందు కనుక ఆమె కాంగ్రెస్కి వస్తే, వాళ్ళు కాంగ్రెస్ కోసం పనిచేసి ఉంటే గద్వాల ఎంపీగా, మహబూబ్నగర్ ఎంపీగా ఈయన వంశీచంద్ర రెడ్డి గెలుస్తుండే. ఆయన ఓడిపోయింది జస్ట్ 2000 ఓట్ల పైన, అంతే, చాలా చిన్న ఓట్లు గెలుస్తుండే. ఒకవేళ సీతా దయాకర్ రెడ్డి గారు కనుక పనిచేసి ఉంటే, కార్యకర్తలందరూ 10 సంవత్సరాలకే ఇస్తామని ఆమె చెప్తే దాని మీద భ్రమల్లో ఉన్నారు. ఈమె వచ్చిన తర్వాత కూడా అట్లే జరుగుతుంది అనేది ఒక అసంతృప్తి కూడా ఉంది.
ఎనీవే అసలు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలంతా కూడా మీనాక్షి నటరాజన్ చుట్టూ తిరుగుతున్నాయి. మీనాక్షి నటరాజన్ ఎవరు, ఆమె షాడో ముఖ్యమంత్రి, మరి ఢిల్లీ పోయి మాట్లాడుకుంటే చెప్తారు. యాక్చువల్గా ఆమెను పెట్టిందే వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు రిపోర్ట్ చేయమని. వీళ్ళు పార్టీని బతకనిస్తలేరు, పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది తెలంగాణలో. 30 సంవత్సరాలు మళ్ళీ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. అందుకే అంతకుముందు ఉన్న ఒక ఇన్ఛార్జిని తీసేసి మీనాక్షి నటరాజన్ దింపిండ్రు. ఇక్కడ ఓపెన్గా అర్థమవుతుంది కదా, ఆమె రావడమే లోక్సభ ఓడిపోయిన లోక్సభ ఎలక్షన్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టింది, రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీదే వీళ్ళ క్లాస్ అయింది ఢిల్లీ పోయినప్పుడు. ఇట్లా మొత్తంగా కూడా మీనాక్షి నటరాజన్ మీద మాత్రం బగ్గుమని పడుతున్నారు కాంగ్రెస్లో కొంతమంది. కాంగ్రెస్ వాళ్ళు అందరు కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అయితే కాదు నాకు తెలిసి. ఒరిజినల్ కాంగ్రెస్ కాకుండా మిగతా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈమె మీద మరి ఇక్కడ బగ్గుమంటారు. ఢిల్లీ దాకా పోతారా అంటే ఢిల్లీ ఏం కోరు, ఢిల్లీ వాళ్ళు కావాలని పెట్టినారు. వీళ్ళ వ్యవహారాలు బయటపడొద్దని వీళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళ వ్యవహారాలు లెక్క తేల్చాలని చెప్పి ఆమెను పెట్టినారు. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ముఖ్యమంత్రి వర్గం మాత్రం చాలా ఫీల్ అవుతున్నది మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి పైన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.